హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా శ్రీ బ్లాగ్స్. ఈరోజు మరొక సూపర్ హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. బీట్రూట్ క్యారెట్ అనేవి మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సినవే, బట్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తినరు. అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ తప్పకుండా చేసి పెట్టండి. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా. ముందుగా బీట్రూట్ క్యారెట్స్ని వాష్ చేసేసుకొని ఈ విధంగా పీల్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, బీట్రూట్ క్యారెట్స్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కొంచెం ఆవాలు, జీలకర్ర వేసేయాలి. అవి చిటపటలాడాక అందులో మనం పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అనేవి వేసేసుకొని ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో కాసింత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న క్యారెట్ ముక్కల్ని అలాగే బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేసేసుకొని అవన్నీ కూడా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు అవి మగ్గేంతలోపు మనం ఒక మిక్సీ జార్లో ఒక గుప్పెడు పల్లీలు, కొంచెం కుడక పొడి, అలాగే కొన్ని నువ్వులు, కలోంజీ సీడ్స్ ఈ విధంగా వేసేసుకొని వాటిని మిక్సీ పట్టేసుకోవాలి. కలోంజీ సీడ్స్ మీ దగ్గర లేకపోతే వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పౌడర్ని మనం పక్కన పెట్టేసుకొని చూడండి, పౌడర్ ఈ విధంగా కొంచెం బరకగా ఉంటే మనకు పంట కింద తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మన బీట్రూట్ క్యారెట్ అన్ని కాసింత ఉడికాయి. ఇప్పుడు అందులో మనం తగినంత ఉప్పు అలాగే తగినంత కారం వేయాలి. కారం కాసింత ఎక్కువ పడుతుంది, ఎందుకంటే బీట్రూట్ క్యారెట్ తీయగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు అందులో కొంచెం గరం మసాలా వేసేసుకొని ఒకసారి అన్నీ కలిపేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులో ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసేసి ఒకసారి మొత్తం కలిపేసి మనం మగ్గనిస్తే కూర అనేది టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఈ పౌడర్ వేయడం వల్ల మనకు తినడానికి కూడా చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం అన్నీ మగ్గాక కొత్తిమీర వేసుకుంటే మన టేస్టీ అయిన బీట్రూట్ క్యారెట్ కర్రీ రెడీ అయింది. ఇది మనం చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.